వాగీశాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా సుస్తన్నమామి గజాననం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జితేంద్రియగణాగ్రణీరభిరతః పరే బ్రహ్మణి కలౌ శృతిపధావనే అత్రితనయో అవతీర్ణత్వయం. కరాత్తస్సుకమండలు కుమతఖండనే దండభృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురుః. వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టేంబే స్వామిన్నమోస్తుతే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతీ. వివేకినం మహాప్రజ్ఞం ధైర్య ఔదార్య క్షమానిధిం సదాభినవపూర్వంతం విద్యాతీర్థగురుం భజే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్త్వజ్ఞం విధుశేఖరభారతీ. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరయే నమః. సభాయే నమః. పరమ పవిత్రమైనటువంటి దక్షిణాంనాయ శృంగేరి జగద్గురువులచే ప్రతిష్ఠించబడినటువంటి శారదాంబ శంకర గణేష మందిరాల ప్రాంగణమైనటువంటి అనంతపురం పట్టణంలో ఉండేటువంటి శృంగేరి శంకరమఠంలో జగద్గురువులైనటువంటి భారతీతీర్థస్వామి వారి తురీయాశ్రమ స్వీకార స్వర్ణోత్సవాలు మరియు మా తండ్రి గారు శృంగేరి ఆస్థాన విద్వాంసులు 70 సంవత్సరాలు శృంగేరి ఆస్థాన పండితులుగా ఉన్నటువంటి మా తండ్రి గారు అభినవ వ్యాసులు పౌరాణిక సార్వభౌమ పురాణోపన్యాస కేసరి బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి శత జయంతి సంవత్సర పురస్సరంగా గురువుగారి దగ్గర ఆజ్ఞ తీసుకొని జగద్గురువుల యొక్క అనుమతితో జగద్గురువుల యొక్క ఆశీస్సులతో అనేక పట్టణాల్లో ఆస్తికులైనటువంటి సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి కుటుంబాలు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నాన్నగారు సంచరించినటువంటి ప్రదేశాలన్నీ కూడా కవర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రవచన నీరాజనము అనేటువంటి పేరుతో ఈ సంవత్సరం అంతా కూడా కార్యక్రమాలు సంకల్పించాం. దానికి మొట్టమొదటిసారిగా దసరాల్లో ఖమ్మం పట్టణంలో దేవీ భాగవతంతో ప్రారంభించాం. వారి శత జయంతి సందర్భంగా చేసేటువంటి సప్తాహాల్లో అనంతపురం పట్టణంలో చేస్తున్నటువంటిది ఈ రోజు నుంచి ప్రారంభమయ్యేటువంటి శ్రీమద్ భాగవత సప్తాహం. అనంతపురంలో ప్రారంభించడానికి కారణం ఉంది. నాన్నగారికి ఇష్టమైనటువంటి పట్టణాల్లో అనంతపురం పట్టణం కూడా ఒకటి. వారికి బాల్య స్నేహితులు ఇక్కడ ఉండేవారు. కవులు, కళాకారులు, విద్వాంసులు, జ్యోతిశాస్త్ర పండితులు చాలామంది నాన్నగారితో మంచి అనుబంధం ఉండేవారు. అంతేకాకుండా ఈ నల్లకుంట ఇది అనంతపురం శంకరమఠం ప్రారంభోత్సవ సమయంలో జగద్గురువులు ప్రత్యేకంగా నాన్నగారిని పిలిచి ఇక్కడ ఉపన్యాసం చెప్పిస్తే 3 రోజులు పౌరాణిక సమ్మేళనం కూడా ఏర్పాటు చేశారు.
కనుక ఆ రకంగా కూడా నాన్నగారికి ప్రీతికరం. జగద్గురువుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి ఇటీవలే కుంభాభిషేకం చేసుకున్నటువంటి పరమ పవిత్రమైన ప్రదేశం కనుక ఇక్కడ భాగవత్ సప్తాహం ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాం. సత్యప్రసాద్ గారికి అనగానే అది మా అదృష్టం అన్నారు. ఎందుకంటే గంగ దగ్గరికి స్వయంగా వెళ్ళి స్నానం చేయాలట. అట్లాగే పవిత్రమైనటువంటి జగద్గురువులు సంచరించినటువంటి ప్రదేశంలో మనము మన యొక్క వాక్కుని పవిత్రం చేసుకోవాలనే ఉద్దేశంతో జగద్గురువుల యొక్క అనుగ్రహం కూడా పొందడం జరిగింది. జగద్గురువులు అనంతపురంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషపడుతూ శ్రీముఖాన్ని కూడా పంపారు. వీలుంటే రేపటి రోజున ఆ శ్రీముఖం కూడా ఇక్కడ చదివించి వినిపిస్తాం. మంత్రాక్షతలు కుంకుమ కూడా పంపారు వచ్చిన వారందరికీ కూడా అందజేయమని. మా తండ్రి గారు పూర్వ జగద్గురువులైనటువంటి 4 జగద్గురువుల యొక్క సేవ చేసినటువంటి అదృష్టం వారిది. చంద్రశేఖర భారతీ స్వామివారు, అభినవ విద్యాతీర్థస్వామివారు, భారతీ తీర్థస్వామివారు, విధుశేఖర భారతీ స్వామివారు 4 జగద్గురువుల్ని సేవించినటువంటి అదృష్టం వారిది. తన చిన్నతనంలో వారి తాతగారు మల్లాది రామకృష్ణ విద్వచ్చయ్యన్ల గారు మా నాన్నగారు జన్మించగానే ఆ రోజుల్లో శృంగేరి వెళ్ళడం చాలా కష్టంగా ఉండేది. అటువంటిది శృంగేరికి చాలా శ్రమపడుతూ, ఎందుకంటే వారు ఆహితాగ్ని చయనం కూడా చేశారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారని. వారు భారతదేశంలో ఉండేటువంటి ప్రముఖమైనటువంటి పండితుల్లో నెంబర్ 1 ఆ రోజుల్లో. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే భారతదేశంలో ఎక్కడైనా ఆమ్నాయ పీఠాల్లోనైనా ఎక్కడైనా సరే, కాశీ క్షేత్రం మొదటి నుంచి ఎక్కడైనా సరే ధర్మానికి సంబంధించి ఏదైనా సంశయం వస్తే ఆ సంశయాన్ని తీర్మానం చేయడానికి ఆ రోజుల్లో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని పిలిచి సభ చేసి పండితులందరినీ కూర్చోబెట్టి ఒప్పించి ఆ సభలో తీర్మానం చేయించేవారు. అటువంటి తీర్మానం చేయించేటువంటి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికి చంద్రశేఖర భారతీ స్వామి వారు చాలా సన్నిహితులు. మా తండ్రి గారిని తీసుకువెళ్ళి పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు చంద్రశేఖర భారతీ స్వామి వారి పాదాల దగ్గర పెట్టి, గురువుగారు మీ పేరే పెట్టుకున్నాను మా మనవడికి అని చెప్తే వారు చాలా సంతోషపడి పీఠానికి దీర్ఘకాలం సేవ చేసేటువంటి అదృష్టం మీ పౌత్రుడికి ఇస్తున్నాను అన్నారు. ఆ కారణంగా సుమారు 70-75 సంవత్సరాలు మా తండ్రి గారు పీఠానికి సేవ చేశారు. ఆ రోజుల్లో భారతదేశంలో దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠంలో 2 ఆస్థాన పండితులు ఉన్నారు. ఇప్పుడు సందుకి ఉన్నారు. ఆ రోజుల్లో 2 ఆస్థాన పండితులు. ఆంధ్రదేశం నుంచి మా తండ్రి గారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, తమిళదేశం నుంచి సంతానం గోపాలాచార్యులు గారు ఉండేవారు. వీరిద్దరూ మాత్రమే శృంగేరి జగద్గురువుల యొక్క ఆస్థాన పండితులుగా ఉండేవారు. మిగతా వారు దర్శనం చేసి అనుగ్రహం పొందేవారు. కానీ వీరు పీఠానికి సంబంధించిన ప్రచారకులుగా ఎక్కడ వెళ్ళినా పీఠం ప్రచారం చేయడం, ఎక్కడ పీఠంలో వారు ప్రవచనాలు చేసిన మంత్రాక్షతలు శృంగేరి నుంచి రావడం, మంత్రాక్షతలు భక్తులందరికీ ఇవ్వడం అనేటువంటి సంప్రదాయం ఆ రోజుల్లో ఉంది. అటువంటి పవిత్రమైనటువంటి 4 జగద్గురువులను సేవ చేసినటువంటి మా తండ్రి గారు ఒక్క శృంగేరి పీఠం తప్పించి ఇంకొక పీఠంలో అడుగు పెట్టలేదు. వారు ఒకటే చెప్పారు, నాకు ఆది గురువు అంత్యగురువు జగద్గురువులే, శృంగేరి జగద్గురువులు వినా నాకు ఇంకోరు లేరు. ఎవరు ఎన్ని సత్కారాలు చేస్తాం, విమానము హెలికాప్టర్లు ఏర్పాటు చేస్తామన్నా కూడా ఎక్కడికి వెళ్లకుండా కేవలం ఒక్క శృంగగిరి క్షేత్రానికి మాత్రమే అంకితమై ఉన్నటువంటి వ్యక్తి. వారికి బాగా తృప్తి కలిగేది పురాణ ప్రవచనం. నాకు పాఠం చెప్పినప్పుడు వారు ఇచ్చిన ఆదేశం ఏంటంటే, ఏమీ కోరుకోకుండా ధర్మాన్ని మాత్రమే ప్రచారం చేయాలి అనే ఉద్దేశంతో నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కనుక నీకు ఇది ప్రవృత్తిగా చెప్తున్నాను అన్నారు. ప్రవృత్తిగా, వృత్తిగా కాకుండా కేవలం ప్రవృత్తిగా, మానవ ధర్మంగా ప్రవృత్తిగా చెప్పాలన్నారు కనుక ఆ కారణంగా పురాణ ప్రవచనాలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం వారికి ఏది ఇష్టమైన పని చేయాలి అని ఆలోచిస్తే వారికి దీనికంటే ఇష్టమైన వస్తువే లేదు. కనుక ప్రవచనం ద్వారానే వారికి నీరాజనం సమర్పించాలి. పితృరుణము గురు రుణము చాలా గంభీరమైనవి. అన్నిటికంటే బరువైనవి ఏంటంటే మాతృరుణము, పితృరుణము, గురు రుణము. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఈ 3 రుణాలు తీరాలి అంటే తప్పనిసరిగా ప్రతివారు తన యొక్క జీవితాన్ని ధారపోయాలి. కనుక ఆ పరంపరలోనే జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో భాగవత ప్రవచనం అనేది చేశాం. సాధారణంగా కొన్ని ప్రదేశాల్లో మేము సప్తాహంగా చెప్తాం. సప్తాహం అంటే అర్థం ఏంటంటే ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు చెప్పి మొత్తము రోజుకి 8 గంటలు ప్రవచనం చేసి అట్లా 7 రోజులు పూర్తి చేయడం అనేది సమగ్రమైనటువంటి సప్తాహ రూపం. కానీ ఒక పూట పెడితేనే ఎంతమంది వస్తారనే సందేహం సత్యప్రసాద్ గారు అన్నారు. చాలా కష్టమండి, రావడం అలవాటు తగ్గింది, ప్రజలకి వినే అలవాటు తగ్గింది. నవవేద భక్తి మార్గాల్లో ఫుట్టింగ్ స్టెప్ ఇది.
ఏమిటది? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. అవి ఏవి మనం చేయడం చాలా కష్టమైంది కనుక ఆత్మనివేదనం అసలే చేయం, భగవంతుడికి నివేదన చేయం, ఇంకా ఆత్మనివేదన ఏం చేస్తాం మనం? కనుక బెడ్ కాఫీలు తాగే అలవాటు ఉన్న మనకి ఆత్మనివేదనం కుదరదు. కనుక కేవలము కలియుగంలో శ్రవణ మాత్రం చేతనే తృప్తి పొందుతారు జీవులందరూ. ఆ శ్రవణం వల్లనే తరిస్తారు. మీరు గమనించండి, పూర్వకాలంలో మన పల్లెల్లో, మన బాల్యంలో సాయంత్రం పూట ప్రతి దేవాలయంలో పురాణ శ్రవణం ఉండేది. ఆ పురాణ శ్రవణం చేయడం వల్ల వ్యవసాయం చేసినటువంటి రైతు కానీ, వ్యాపారం చేసుకున్న వర్తకుడు కానీ, గృహస్థులు కానీ ఉదయమంతా కూడా లౌకికంగా జీవించి ఈ భవసాగరం సంసారానికి సంబంధించిన తాపత్రయాలన్నీ పడుతూ భగవంతుడి మీద మనసు నిలబెట్టడం కష్టంగా ఉండేది. ఎప్పుడైతే ఆ దేవాలయానికి వచ్చి పురాణ శ్రవణం చేశారో ఆ పురాణ శ్రవణంలో ఉండేటువంటి భగవంతుడి యొక్క లీలలు, ఆ అద్భుతమైనటువంటి చరిత్ర, భగవంతుడిలో ఉండే ధర్మనిష్ట, ఆ వైదికమైన సంస్కారం ఇదంతా కూడా పురాణ శ్రవణం ద్వారా విని అది మనల్లోకి వెళ్ళిపోయి జీవితం సన్మార్గంలో వెళ్ళేది. అందుకనే రాగద్వేషాలు లేకుండా జీవించేవాళ్ళు. పూర్వకాలంలో ఎవరికి రాగద్వేషాలు ఉండేవి కావు. ఆ పల్లెటూళ్ళు ఎట్లా ఉండేవంటే, ఎవరైనా ఒక ఇంటికి అల్లుడు వస్తే ఆ ఊరిలో అందరికీ అల్లుడే. మా ఊరికి అల్లుడు వచ్చాడని చెప్పి ఇంటి వెనక నుంచి కొంతమంది, ఇంటి ముందు నుంచి కొంతమంది వచ్చి పదార్థాలు ఇచ్చి కొనుక్కునే పద్ధతులు ఆ రోజుల్లో లేవు. మనస్సు మాత్రమే ఉండేది. ఇప్పుడు మనస్సు లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే ఉంటుంది. ఆ మనస్సుతో ఆ రోజుల్లో చేసేవారు. దీనికి కారణం ఏంటంటే మనుషుల్ని కలిపింది పురాణ గ్రంథాలు. పురాణ గ్రంథాల్లో ఉండేటువంటి వాయు వరుసలు, మర్యాదలు, ధర్మము, భగవంతుడికి సంబంధించిన తపన, సత్యధర్మాలు, రాగద్వేషాలకు దూరంగా ఉండడం, అరిషడ్వర్గాలను జయించడం, ఇవన్నీ కేవలము పురాణ గ్రంథాల ద్వారా అందేది. అది శ్రవణ ఫలంగా ఉండేది. అది ఉన్నంతకాలం మన ఊళ్ళు బాగున్నాయి. ఇప్పుడు ఆ దేవాలయాలు కూడా రాజకీయ కేంద్రాలైనాయి. ఏ పార్టీ వాళ్ళు ఉంటే ఆ పార్టీతోనే ఆ దేవాలయం నడుస్తుంది. మళ్ళీ ఆ పార్టీ వెళ్ళిపోయిందంటే ఆ పార్టీ వాడు చస్తే గుడికి రాడు. ఎందుకంటే పార్టీ మారితే దేవుడు మారుతారు. ఇట్లా ఉన్న సందర్భంలో రాగద్వేషాలు బాగా రంగరించినప్పుడు అరిషడ్వర్గాలు మనిషిని జయిస్తున్నాయి. అందుకనే మనం ఎక్కడ జీవిస్తున్నాము, మనం నిజంగా భద్రంగా ఉన్నామా అంటే మన భద్రతను మనం కోల్పోతున్నాం. కారణం ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి శక్తియుక్తుల్ని మనం కోల్పోతున్నాం. ఎప్పుడైతే మనలో ఆధ్యాత్మిక చైతన్యం తగ్గుతుందో భగవంతుడు మనకి దూరం అవుతాడు. గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు దూరం అయితే మనం ఏమీ చేయలేం. దీనికి దృష్టాంతం భాగవతంలోనే మనకు తెలుస్తుంది. కృష్ణ పరమాత్మ పక్కన ఉండి అర్జునుడి చేత ధర్మాన్ని నిర్వహింపజేస్తే, నేను ఇంతటి వాడిని, నా గాంధీవ ఉంది, నేను శంకరుణ్ణి జయించాను, శంకరుణ్ణి నెత్తిన కొట్టాను, అది చేశాను, ఇది చేశాను విర్రవీగిన అర్జునుడు కృష్ణ పరమాత్మ అంతర్ధానం అయిన తర్వాత, అవతార సమాప్తి తర్వాత కృష్ణ పరమాత్మ యొక్క సంతానాన్ని, భార్యల్ని రక్షించడంలో లోపం చెందాడు. పెద్ద పెద్ద వీరులు, మహావీరు, అరివీర భయంకరులందరినీ కూడా సంహరించినటువంటి అర్జునుడు విజయుడు అని సార్థకం చేసుకున్నవాడు తన దగ్గర అదే గాంధీవం, అదే బాణాలు, అదే వస్త్రాలు, అదే శక్తులు అన్నీ ఉన్నప్పటికీ కూడా చీపురు పుల్ల చేతిలో ఉన్నంత దుర్లభంగా జీవించాడు. అంటే భగవంతుడి యొక్క సాన్నిధ్యం ఉంటే అన్నీ చేయగలం. భగవంతుడు మన పక్కన ఉంటేనే మనం ఏదైనా చేయగలం. కనుక సర్వకాల సర్వావస్థల్లో భగవంతుడే చింతిస్తూ ఉండమని భాగవతం చెప్తూ ఉంటుంది. ఇక భాగవతం యొక్క ప్రధాన తాత్పర్యం ఏంటంటే భక్తుడు ఎట్లా ఉండాలో భాగవతం చెప్పింది, భక్తి ఎట్లా ఉండాలో భాగవతం చెప్పింది. భగవంతుడిని తెలుసుకోవాలంటే భక్తి ఉండాలని చెప్పింది. అసలు భాగవతం అర్థం కావాలంటే ఏం పెట్టుబడి పెట్టాలి అన్నారు. భక్త్యా భాగవతం జ్ఞేయం. భక్తి ఒక్కటి ఉంటే చాలు. నీకు భాషా జ్ఞానం, వ్యాకరణ జ్ఞానం, సంస్కృత జ్ఞానం, అలంకార జ్ఞానం ఏమక్కర్లా. ఒక భక్తి అనేటువంటి పెట్టుబడి పెడితే చదవగా నీకే అది ఆస్వాదయోగ్యం అవుతుంది, అనుభవం అవుతుంది. కనుక ఏ గ్రంథమైనా సరే 18 మహాపురాణాలు, మహాభారతము రచించినటువంటి వేదవ్యాస భగవానుడు ఉపపురాణాలు కూడా రచించి చివరికి ఒకటే చెప్పాడు, భక్తి ఒక్కటే అన్నిటికీ సులభోపాయము. భక్తి మాత్రమే మనిషిని తరింపజేస్తుంది అన్నారు. కనుక భాగవతము భక్తి శాస్త్రము అన్నారు. ఇక మనందరికీ సులభంగా అర్థం కావాలంటే, లౌకికంగా చెప్పుకోవాలంటే, నువ్వు ఏం చేయకపోయినా పొద్దున్నే లేచి స్నానం చేసిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత భాగవతం 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 అంటూ ఉంటే మన జీవితం బాగవుతుందట. భాగవతం బాగవుతాం. కనీసం భాగవత స్మరణ చేయడం వల్ల కూడా జీవితం సార్థకం అవుతుందని చెప్పబడింది. భాగవతం యొక్క ప్రధాన తాత్పర్యం ఏంటంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలని 3 ఉన్నాయి. ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాలలో
భక్తి తురీయమైనది. మనం వరుస చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాం భక్తి జ్ఞాన వైరాగ్యాలు, కానీ భక్తి అంత సులభమైనది కాదు అని భాగవతం చెప్తోంది. భగవంతుడు ఎవరి మీదైనా ప్రీతి కలిగితే, ఎవరైనా తపస్సు కానీ జపం కానీ ఏదైనా అనుష్ఠానం కానీ ఉపవాసం కానీ చేస్తే వారికి ఏమిస్తాట? వరాలు ఇచ్చి తప్పుకుంటాట. ఏదో పిల్లలు కనుక అల్లరి చేస్తుంటే చాక్లెట్ తీసి పటిక బెల్లం చేతిలో పెట్టి పారిపోతారు చూసారా, పని మీదకి వెళతారు. అట్లాగే భగవంతుడు భక్తుడిని వదిలించుకోవడానికి వరాల రూపంలో ఇచ్చేస్తుంటాట. అందుకనే ప్రహ్లాదుడు చెప్పాడు, నేను అందరిలాంటి వాడిని గాను, అంత తొందరగా మోసపోనని. అయితే భగవంతుడు బాగా ఎక్కువ ఆశ్రయించిన వాళ్ళకి ఏమిస్తాటంటే భక్తి ఇస్తాట. ఈ భక్తి ఇచ్చిన వాడికి ఏం జరుగుతుందట? కోరికలు చస్తాయిట. కోరికలు చనిపోతే, కోరికలు పూర్తిగా అంతరిస్తేనే భక్తి వస్తుందట. కనుక ఈ భక్తి రావాలంటే ఏం చేయాలి? జ్ఞానాన్ని పొందాలి. అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలనే మూడు ఒక సెట్టుగా భావన చేస్తే అందులో జ్ఞానము ప్రధానం. ఆ జ్ఞానం అనేటువంటి సాధన ద్వారా ఆ జ్ఞానార్జన చేసి ఈ జ్ఞానం ఎట్లా వస్తుంది? శ్రవణం ద్వారా వస్తుంది. ఈ శ్రవణం ద్వారా జ్ఞానాన్ని పొంది ఆ తర్వాత మననం చేయాలి. ఆ మననం ఎట్లా వస్తుంది? శ్రవణం బాగా చేయడం వల్ల మననం అనేది అలవడుతుంది. అంటే ఏదైనా ఒక వస్తువు, ఒక విషయాన్ని మనం వినగా ఎందుకు సులభంగా చెప్తా, పొద్దున్నే ఒక పాట, ఇప్పుడైతే సినిమా పాటలు, పూర్వకాలంలో అయితే భక్తిరంజన్లో ఒక పాట వచ్చేది, ఆ పాట రోజంతా ఉండేది. మనం పొద్దున 6 గంటలకి రేడియో పెట్టి భక్తిరంజని మొదలు పెడితే అందులో ఉండే అధ్యాత్మ కీర్తనలో రామదాస కీర్తనో, త్యాగరాజ కీర్తనో, ఏదో ఒక పురంధరదాస కీర్తనో, నారాయణ తీర్థుల కీర్తనో వింటే రోజంతా లోపల అదే మనం అనుకుంటూ ఉండేవాళ్ళం. అంటే అర్థం ఏంటి? ఒకటి మనకి ఎప్పుడైతే ఫ్రెష్గా ఏదైతే వింటామో, అందుకనే స్కూల్లో టైం టేబుల్, కాలేజీల్లో స్కూల్లో కూడా టైం టేబుల్ పెట్టేటప్పుడు ఏం చేస్తారు? మొదటి పీరియడ్ చాలా స్ట్రాంగ్ టాపిక్ పెడతారు. బాగా కష్టమైన చివరి పీరియడ్ ఏముంటుంది? తెలుగో, హిందీయో, లేకపోతే సోషల్ స్టడీసో పెట్టేవాడు పూర్వకాలంలో. ఎందుకంటే అది పరాకుగా విన్నా ఎక్కుతుంది. పరాకుగా విన్నా కూడా ఎక్కగలిగే సబ్జెక్టులు 3. ఒకటి భాష, ఒకటి లోకజ్ఞానం. లోకజ్ఞానం అంతే కదా, మనం రోడ్డు మీద పోతుంటేనే లోకజ్ఞానం వస్తుంది, పేపర్ కూడా చదవక్కర్లా. అట్లాగే ఈ భక్తి అనేది రావాలంటే ముందు జ్ఞానం సముపార్జన చేయాలి. ఆ జ్ఞాన సముపార్జనకి శ్రవణం అనే సాధనం కావాలి. ఆ శ్రవణము మననం ద్వారా పవిత్రీకరించబడుతుంది, ఫిల్టర్ అవుతుంది, రీఫైన్ అవుతుంది. మనం విన్నది నిలుపుకోవాలి, స్థిరం చేసుకోవాలంటే మననం చేయాలి. అంటే మామూలుగా మనకి భాషాశాస్త్రంలో కూడా చెప్తారు, లాంగ్వేజ్ స్కిల్స్ అని చెప్తారు. ఏది? లిజనింగ్ స్కిల్, స్పీకింగ్ స్కిల్, అంటే పఠనము, భాషణము, మననము, ఈ 3 రకాలుగా చెప్తారు కదా. అట్లాగే నవవిధ భక్తి మార్గాల నుంచి వచ్చినవి, అవి కొత్తగా ఎవడు పట్టుకురాలేదు. అట్లా భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం వల్ల జ్ఞానం అనేది వస్తుంది. ఆ జ్ఞానము బాగా వృద్ధి అయిన తర్వాత ఇది సత్యం కాదు, ఇది సత్యం కాదు, ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదని ఒక్కొక్క దాన్ని మనం తోసేస్తుంటాం పక్కకి. ఇట్లా తోసివేయడం అనేది ఏమొస్తుందంటే వైరాగ్యమే. అంటే ఏదైతే జ్ఞానం ద్వారా తెలుసుకున్నావో, జ్ఞానం అంటే ఏమిటి? ఏది వస్తువో, ఏది సత్యమో, ఏది అసత్యమో తెలిసేటువంటి క్లాసిఫికేషన్. ఈ క్లాసిఫికేషన్ శక్తి ఎవరికైతే వస్తుందో వారిలో వైరాగ్యం వృద్ధి అవుతుంది. ఈ జ్ఞానము వైరాగ్యం అనేటువంటి 2 సపోర్ట్ ఉండడం వల్ల తురీయమైనటువంటి భక్తి అలవడుతుంది. ఒక్కసారి భక్తి అనేది అలవడిన తర్వాత భగవంతుడిని ఏమీ కోరరు. ఒకవేళ ఏదైనా కోరుకుందామని ప్రయత్నం చేసినా భగవంతుడు కోరికలన్నింటినీ కూడా మూటగట్టి తీసుకెళ్ళిపోతాట వైకుంఠానికి. అందుకనే బలిచక్రవర్తి కథలో భాగవతంలో ఒక మాట చెప్పారు, యస్య అనుగ్రహమిచ్చామి తస్య విత్తం హరామి. నేను ఎవరినైతే బాగా అనుగ్రహించదలుచుకున్నానో వాడి సంపదనంతా హరింపజేస్తాను. ఈ సంపద వల్ల మనిషి ఏమవుతున్నాడు? వ్యాధిగ్రస్తుడు అవుతున్నాడు, చంచల స్వభావం కలుగుతున్నాడు. యస్య అనుగ్రహమిచ్చామి, ఎవరినైతే నేను పరిపూర్ణంగా అనుగ్రహించదలుచుకున్నానో వారి యొక్క సంపదని లాగేస్తాను అన్నారు. ఇది ఎక్కడొచ్చిందంటే బలిచక్రవర్తిలో కథ. బలిచక్రవర్తిని బంధిస్తే బ్రహ్మగారు వచ్చి మొత్తుకుంటాడు, అయ్యా నాన్నగారు, ఏమన్నా నీకేమన్నా మర్యాదగా ఉందా? నిరంతరము నీ సేవ చేస్తూ, నీ పాద సేవ చేస్తూ నిన్ను బతిలాడి మరీ నీకు వరాలు ఇచ్చాడు, కోరుకో అన్నాడు. అటువంటి బలవంతం చేసిన మహాభక్తుడైనటువంటి బలిని నువ్వు ఈరోజు బంధించావేమిటి? ఇదేమైనా న్యాయమా? అతని సంపదంతా లాగేశావంటే అప్పుడు చెప్తారు, పిచ్చివాడా, నేను ఎవరినైతే అనుగ్రహించదలుచుకున్నానో వారి సంపదని మొదలుగా నేను తీసేసుకుంటాను. ఐశ్వర్యాధిష్టాత్రి మాయ అనేది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాడు పతనం అవుతాడు.
కనుక ఐశ్వర్యాధిష్టము అనేటువంటి ఒక మాయ మనిషిని బంధిస్తూ ఉంటుందట. ఈ మాయలో ఏమైపోతుందంటే ఆశాపాశం అనేది ఏర్పడుతుందట. అంటే ఆశ అనేటువంటి పెద్ద తాడు. ఈ తాడు ఎట్లా ఉంటుందట, మన లాగిన కొద్దీ ఇంకా వస్తూనే ఉంటుందట. ఒక కోరిక తీరగానే దాని కొనలో ఇంకొక కోరిక జన్మిస్తూ ఉంటుందట. అట్లా కోరికలు పుట్టి 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 మానవుడు ఏం చేస్తాడంటే పాశబద్ధుడవుతాడు. ఈ ఆశాపాశం అనేది బంధిస్తే ఆ పాశం నుంచి విముక్తి కావాలంటే భగవన్ నామము తప్పించి ఇంకోటి లేదు. నామైవ 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 కేవలం. భగవన్ నామాన్ని నిరంతరము ఎవరైతే ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో బంధిస్తారో, మనకదే ధ్రువోపాఖ్యానము, ప్రహ్లాదుడి కథ, ఇతర కథల్లో మనకి చెప్పే పద్ధతి. ఉద్ధవ గీతల్లో కూడా, ఏకాదశ స్కంధంలో ఉండే ఉద్ధవ గీతలో కూడా ఉండే విషయం ఏంటంటే భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో బంధించాలట. భగవంతుణ్ణి బంధించగలిగే శక్తి నామము ద్వారానే ఉంటుందట. ఈ భగవంతుడు మనకి ఉచ్ఛ్వాస నిశ్వాస శక్తి ఇచ్చాడు కదా, ఉచ్ఛ్వాస సమయంలో భగవంతుడి నామాన్ని ఒకసారి ఉచ్చరించాలట. ఆ తర్వాత మనకి రేచకము, పూరకము, కుంభకము అని 3 పద్ధతులు ఉన్నాయి భగవద్గీతలో. భాగవతంలో ఆ మాట కూడా చెప్తారు ముందు. అంటే ఒకసారి గాలి వేగంగా తీసుకోవడం, తీసుకున్న గాలిని నిలబెట్టడం, నిలబెట్టిన గాలిని మళ్ళీ నిదానంగా వదలడం. ఈ 3 ప్రక్రియలు ఎప్పుడైతే రేచకము, పూరకము, కుంభకం అనేటువంటి 3 ప్రక్రియలు ఈ శ్వాస మీద ధ్యాస పెట్టుకొని ఎవరైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తారో అప్పుడు భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి కారకులవుతారు. మన మనసులో ఏదైతే నైర్మల్యం ఉంటుందో, నిర్మాల్యం ఉంటుందో, మన మనసులో ఒక రకమైన చెత్త, ఇది చెత్తబుట్ట అన్నారు, ఇది డస్ట్బిన్ట. నిజంగా ఆలోచిస్తే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. మనం చేసే అన్ని పనులకి కూడా మన మనస్సే కారణం. కనుక మనోనిగ్రహం కావాలంటే భాగవతం ఏం చెప్తుందంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో భగవంతుడి యొక్క నామాన్ని బంధించుకో. గాలి తీసుకునేటప్పుడు ఒకసారి భగవన్నామం చేయి, గాలిని నిలబెట్టినప్పుడు భగవన్నామం ఒకసారి చేయి, గాలిని విడిచేటప్పుడు ఒకసారి భగవన్నామం చేయి. అంటే సృష్టి స్థితి లయాలు ఏ విధంగా ఉన్నాయో అట్లా నీ చేత నువ్వు వాయువుని తీసుకొని వాయువుని బంధించి వాయువుని వదులు. ఈ వదిలేటప్పుడు ఏం జరుగుతుందట, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు రేచక, పూరక, కుంభక అనేటువంటి 3 ప్రక్రియల్లో ఏం జరుగుతుందంటే మనం వాయువు తీసుకొని భగవన్నామం చేసినప్పుడు ఆ వాయువు నేరుగా ఎక్కడికి వెళుతుందట, బ్రహ్మరంధ్రం దాకా వెళుతుందట. మనకి సహస్రారం అంటారే, ఈ బ్రహ్మరంధ్రం దాకా ఈ గాలి వెళుతుందట. మనం పీల్చేటువంటి నామయుక్తమైనటువంటి వాయువు, భగవన్నామంతో కూడినటువంటి వాయువు మనం తీసుకున్నప్పుడు అది బ్రహ్మరంధ్రానికి వెళ్ళి ఇట్లా తగిలి మళ్ళీ కిందకు వస్తుందట. ఆ కిందకు వచ్చేటప్పుడు ఏం చేస్తుందట, మనం స్తంభనం చేస్తామే, వాయు స్తంభనం చేస్తాం. ఆ వాయు స్తంభనం చేసినప్పుడు మన హృదయంలో అంగుష్టమాత్రంగా పరమాత్మ ఉంటాడట. అంగుష్టమాత్రం పురుషం. పరమాత్మ మన హృదయంలో ఒక కమలం ఉంటుందట. ఆ కమలంలో ఎవరి బొటనవేలు ప్రమాణంలో ఆ పరమాత్మ ఉంటాడట. అంగుష్టమాత్రంగా మన హృదయ కమలంలో పరమాత్మ ఉంటాడట. ఆ వాయువు ఎప్పుడైతే భగవన్నామంతో కూడినటువంటి వాయువుని మనము పైకి తీసుకువెళ్ళి వదులుతామో, స్తంభనం చేస్తామో, ఆ స్తంభనం చేసిన తర్వాత అది వచ్చి ఈ హృదయంలో ఉండే పరమాత్మ పాదాల మీద వాయువు పాదాలతో సేవన చేస్తుందట, పాదపూజ చేస్తుంది భగవంతుడికి. ఆ తర్వాత ఆ వాయువు ఏమవుతుందట, మళ్ళీ బయటకు వస్తుంది. ఇట్లా రేచకము, పూరకము, కుంభకము అనేటువంటి 3 స్థితులలో ఎప్పుడైతే భగవన్నామాన్ని మనం చేస్తున్నామో భగవద్ అర్చన వేరే చేయవలసిన అవసరం లేదు. నీలోనే ఉండే పరమాత్మని అంతరింద్రియ నిగ్రహంతో భగవంతుడిని నువ్వు కనుక నిర్మించుకుంటే, దీనికి ప్రమాణంగా చెప్పాలంటే అందరికీ తెలిసిందే, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ వెంటనే ఇక్కడ పట్టీ కట్టేసి బీపీ మిషన్ ఒత్తుతాడు చూసారా. ఆ బీపీ మిషన్ ఒత్తినప్పుడు బాగా ఒత్తితే పాదరసం అంతా కూడా ఇట్లా పైకి వెళ్ళి అట్లా తగిలి కిందకు వస్తుంది. ఇదే మన ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో మనం సాధిస్తున్న విషయం. అంటే రేచకము, పూరకము, కుంభకం అంటే ఎప్పుడైతే ఆ పాదరసం ఒక్క నిమిషం ఇట్లా ఆగి జంప్ అయ్యి కిందకి పడుతుందో అదే భగవంతుడి యొక్క పాదం దగ్గర పడ్డటువంటి భగవన్ నామపూర్వకమైనటువంటి వాయువు. ఇట్లా వాయువు ఎప్పుడైతే భగవంతుడి పాదాల దగ్గర తగులుతుందో అప్పుడు నీ యొక్క రాగమంతా కూడా విరాగంగా మారుతుంది, వైరాగ్యం వైపు వెళ్ళిపోతుంది శరీరం. అంటే కోరికలన్నీ కూడా తనంతట తాను ఒకటి వెళ్ళిపోతాయని ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దాదాపు అందరూ కూడా సీనియర్ సిటిజన్లే కనబడుతున్నారు నాకు. సో భాగవతం ఇప్పుడు ఈ దృష్టితోనే ఇక్కడ నేను ఈ 7 రోజులు ఈ దృష్టితోనే చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఎవరి సిలబస్ వాళ్ళకే చెప్పాలి. ఇప్పుడు మిమ్మల్ని ప్రోత్సాహపరిస్తే వచ్చేదేం లేదు. మన వల్ల ఇళ్లల్లో అడ్డం తప్పించేమీ లేదు. ఇక్కడెందుకున్నావు అక్కడెందుకున్నావు అని అనిపించుకునే వయసు మనకి కపిల దేవహూతి సంవాదంలో వస్తుంది.
కపిల మహర్షి దేవహూతికి చెప్తాడు, శరీరం వదిలిపెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలి, ప్రయత్నం చేయకపోతే ఇంట్లో మనకి ఇచ్చే ట్రీట్మెంట్, ఈ రోజుల్లో ఇళ్లలో ఇచ్చే ట్రీట్మెంట్ అంతా భాగవతంలో ఉంది. కనుక భగవంతుడి యొక్క సర్వ సమగ్రమైన స్వరూపం తెలుసుకోవాలంటే, భగవద్ ధర్మం తెలుసుకోవాలంటే భాగవత ధర్మం తెలుసుకోవాలి. ఇంకొక రహస్యం ఏంటంటే, భాగవతం అనేటప్పుడు కృష్ణ పరమాత్మ కథ అని మనం ఒక ట్యాగ్ వేసేస్తాం. కానీ కృష్ణ పరమాత్మ ఎక్కడొస్తాడు? భాగవతంలో దశమస్కంధంలో వస్తాడు. మరి 9 స్కంధాలు ఏం చెప్పాడయ్యా అంటే, ఈ భగవంతుడిని చేరడానికి నీకు వినడానికి ఎలిజిబిలిటీ తెచ్చుకోవాల్సినటువంటి ట్రీట్మెంట్ అంతా 9 స్కంధాల్లో ఇచ్చారు. నువ్వు ధ్రువుడిని విను, కుంతీదేవిని విను, ఆ పరీక్షణ్ మహారాజు గురించి, శుకయోగింద్రుడి గురించి విను, నారద యోగింద్రుడి గురించి విను, ఆ తర్వాత ప్రహ్లాదుడి గురించి విను, ఆ తర్వాత జడభరతుడి గురించి విను, ఇట్లా అంబరీషుడి గురించి విను, అనేక అజామిళుడి గురించి విను, పతనమైన వాళ్ళు, ఉద్ధృతమైనటువంటి వారు, వీళ్ళందరి గురించి విని ఒక ఎలిజిబిలిటీ తెచ్చుకో, ఒక స్థాయి తెచ్చుకున్న తర్వాత నా గురించి తెలుసుకో. ఎందుకంటే కృష్ణస్తు భగవాన్ స్వయం. ఎందుకంటే ఆయన గురించి తెలుసుకోవడం చాలా సులభం అనుకుంటారు. మమ మాయ దురత్యయ అన్నాడు పరమాత్మ భగవద్గీతలో. నా మాయ ఎవడూ తెలుసుకోలేడు అన్నాడు. నా మాయ నా భార్య అయినటువంటి లక్ష్మీదేవికే ఇంతవరకు తెలియలేదన్నాడు. నిత్య అనపాయని, ఎప్పుడూ నా దగ్గరే ఉండే లక్ష్మీదేవి కూడా నా మాయని తెలుసుకోలేక అటు ఇటు అవుతోంది, చెంచల అని పిలువబడుతోంది అన్నారు. కనుక భగవంతుడు తన సృష్టించిన మాయ నుంచి ఆవల ఉండాలి అంటే ఆ భగవంతుడు అయిపోవాలట. మనం భాగవతం మొత్తం విన్న తర్వాత మనలో రావాల్సిన భావం ఏంటంటే, జీవో బ్రహ్మైవ నాపరః, జీవుడికి పరబ్రహ్మకి భేదము లేదు. జీవో బ్రహ్మైవ నాపరః, ఆ భగవంతుడు త్వమేవాహం అనేటువంటి పరిస్థితికి మనం స్థలం వెళ్ళాలి. అంటే కూర్చున్నా పడుకున్నా ఏ పని చేస్తున్నా భగవంతుడు మన వెంటే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనమే అనే స్థాయికి మనం వెళ్ళగలిగితే, ఏదో నటించి దుకాణం పెట్టడానికి మనమే దేవుడు అనుకోవడం కాదు. మనమే భగవంతుడు అంటే భగవన్మయమైపోయామంటే నాదేమీ లేదు. కర్మ సన్యాసం అంటారు చూసారా? కర్మ సన్యాసం చేయగలిగిన స్థితి ఎవరైతే వస్తారో అటువంటి అవధూతలైనటువంటి లోకధర్మ తిరస్కారాన్ని పొందిన వారికి, కుచేలుడు లాంటి వారికి భగవంతుడు ఎక్కడో ఉండడు, మన దగ్గరే ఉంటాడని భాగవతం చెప్తోంది. అటువంటి భాగవతం వేదంతో సమానము అన్నారు. శ్రీమద్భాగవతం శాస్త్రం అన్నారు. కలవు కీరేణ భాషితం, కలియుగంలో జీవులందరినీ ఉద్ధరించడానికి సుఖయోగీంద్రుల వారి రూపంలో పరమాత్మ వచ్చారట. సుఖయోగీంద్రుల వారే పరమాత్మగా భావన చేశారు. అనేక పురాణాల్లో సుఖయోగీంద్రుల వారి గురించి కథలు ఉన్నాయి. బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడిన మాట ఏంటంటే, బృందావనంలో అంటే గోలోకంలో ఉండేటువంటి బృందావనంలో ఆ రాధాదేవి ఒక చిలకను పెంచుకునేదట. ఆ చిలకకి ఎప్పుడూ కూడా కృష్ణనామాన్ని చెప్పేదట. ఆ కృష్ణనామాన్ని చెబుతుంటే ఎప్పుడూ కృష్ణ 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 అంటూ ఉండేదట ఆ చిలక. రెండే అక్షరాలు ఉపదేశించిందిట రాధాదేవి. ఎవరికి? ఆ చిలకకి. అయితే ఒకానొక సందర్భంలో అమ్మవారు ఏదో పని చేసుకుంటోంది, ఎక్కడో వెళ్ళింది, పరిచారికలతో రాధాదేవి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోతే కృష్ణ పరమాత్మ వచ్చాట. ఈ చిలుక ఏమంటోంది? కృష్ణ 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 అంటోంది. నువ్వు ఈ మాట అనద్దు, నాకు కనుక ఆనందం కలగాలంటే రాధా నామస్మరణ చేయమంది. అందుకని చెప్పి అప్పుడు ఏం చేశారట? రాధే 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 అని కృష్ణ పరమాత్మే ఉపదేశం చేశారట. ఎందుకుట? పరమాత్మకి పరోక్ష ప్రియుడట. పరమాత్మ ఎప్పుడు కూడా పరోక్ష ప్రియుడు. మనం చెప్తూ ఉంటాం కదా భగవంతుడి దగ్గర, పరోక్ష ప్రియాయో హి దేవా అని స్తోత్రం చేస్తూ ఉంటాం. మనకి మాత్రమే మనం మెచ్చుకుంటే మనకు ఆనందం కలుగుతుంది. ఇంకా కొంచెం చెప్పని మనం ఏదో పొయ్యిని కనుక విసినకర్రతో విసిరినట్టు మనం ఇంకా అందరిని ఉత్సాహపరుస్తుంటాం మన గురించి చెప్పమని. కానీ పరమాత్మ పరోక్ష ప్రియుడట. అందుకనే భాగవతంలో 9 స్కంధాలు తన యొక్క భక్తులు కథలు చెప్పించుకొని ఆ తర్వాత మనకు ఒక స్థాయి తీసుకొచ్చి అప్పుడు నా కథ వినమని చెప్పాడు. కనుక భగవంతుడి యొక్క ధర్మం తెలియాలంటే భాగవత ధర్మం తెలియాలి. భగవంతుడిని చేరాలంటే భాగవతుడి ద్వారా చేరాలి. అందుకనే జగద్గురువుల యొక్క ఆశ్రయంతోనే మనం ముందుకెళ్ళాలనే కారణం ఏంటంటే, ఏ జగద్గురువులైతే భగవంతుడిని స్వయంగా వాళ్ళు ఆవాహన చేసుకున్నారో ఆ గురువులోనే మనం భగవంతుడిని చూస్తే ఆ గురు మార్గం మనకి భగవద్ మార్గంగా వస్తుంది. కనుక ఈ భాగవతంలో 2 ప్రత్యేకమైన అందాలు ఉన్నాయి. ఒకటేంటంటే బ్రహ్మసూత్రాలకు విపులమైనటువంటి వ్యాఖ్య భాగవతం. దీని రహస్యాన్ని వ్యాస భగవానుడు మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పాడు. ఇక భగవద్గీత భారతంలో రచించినటువంటి భగవద్గీతకి విపుల వ్యాఖ్య శ్రీమద్భాగవతం.
భగవద్గీతలో ఏ కర్మయోగము, జ్ఞానయోగము, కర్మ సన్యాస యోగము, భక్తి యోగము ఇన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా భాగవతంలో ద్వాదశ స్కంధపూర్వకంగా ఉంది. ఇక భాగవతానికి నిదర్శనం ఏమిటి? ఏది భాగవతం అంటే వాసుదేవ ద్వాదశాక్షరికి భాగవతానికి తేడా లేదన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 12 అక్షరాలని దృష్టిలో పెట్టుకొని వ్యాస భగవానుడు 12 స్కంధాలుగా శ్రీమద్భాగవతాన్ని రచించారు. కనుక ఇది ద్వాదశాక్షరి మహామంత్ర విపుల వ్యాఖ్యనే శ్రీమద్భాగవతం. కనుక మనకి భాగవతంలో కథలు మొదలుపెట్టినప్పుడు కూడా ధ్రువోపాఖ్యానమే మనకి మొట్టమొదట ఎందుకు వస్తుందంటే ద్వాదశాక్షరి మహామంత్రం యొక్క గొప్పతనం చెప్పారు. ఆ తర్వాత రెండవ మంత్రాన్ని చెప్పారు, అష్టాక్షరి మహామంత్రం నమో నారాయణాయ. 5 ఏళ్ల ధ్రువుడి దగ్గర ద్వాదశాక్షరి మహామంత్రం చెప్పారు. 5 ఏళ్ల ప్రహ్లాదుడి దగ్గర నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని చెప్పారు. కనుక ఇటు ద్వాదశాక్షరి ఇటు అష్టాక్షరి 2 మహామంత్రాల యొక్క సాధన సిద్ధి అనేటువంటి 2 విషయాల్ని కూడా శ్రీమద్భాగవతం చెప్పింది. జన్మాద్యస్య యతోన్వయాత్ ఇతరతశ్చార్థేత్ అభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్ సూరయః తేజోవారి మృదాం యదా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నాస్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ఈ శ్లోకంలో ఇది భాగవతంలో మొట్టమొదటి శ్లోకం. 18,000 శ్లోకాలతో కూడినటువంటి శ్రీమద్భాగవతంలో మొట్టమొదటి శ్లోకం చెబుతూ భగవంతుడిని ఎక్కడో వెతుకుతావు ఎందుకు, సత్యం పరం ధీమహి, సత్యమే పరమాత్మ యొక్క యథార్థ స్వరూపము, సత్యమే పరమాత్మ స్వరూపము. కనుక సత్యం ఒకటి తెలిస్తే పరమాత్మను వేరే చోట వెతకవలసిన అవసరం లేదు. సత్యం స్వర్గస్య సోపానం అంటాడు భారతంలో. ఇదే వ్యాస భగవానుడు భారతంలో చెప్తాడు విదుర్నీతుల్లో. ఏమిటి సత్యం అంటే సత్యం స్వర్గస్య సోపానం. నువ్వు ఎప్పుడూ కూడా సత్యవ్రతాన్ని చేస్తే, అంటే సత్యవ్రతం అంటే వ్రతాలు చేయడం కాదు, సత్యాన్ని అనుష్ఠిస్తావో, సత్య సంభాషణ చేస్తావో, సత్యాన్ని ఇష్టపడతావో, సత్వగుణాన్ని వృద్ధి చేసుకుంటావో నీకు పరమాత్మ స్వర్గానికి మెట్లు వేస్తాడట. నువ్వు ఒక సత్యవచనం చెప్పినప్పుడల్లా నీకు ఒక సోపానం తయారవుతుందిట. అంటే స్వర్గానికి నిచ్చెన వేస్తే ఒక్కొక్క మెట్టు ఏమిటంటే నువ్వు మాట్లాడేటువంటి సత్య సంభాషణ. అందుకనే మనం చస్తే సత్యం మాట్లాడం, పొద్దున్న లేస్తే సుప్రభాతమే అసత్యంతో మొదలవుతుంది మనది. అంటే ఇది కలి ప్రభావం. కలిని జయించాలంటే భాగవతం రహస్యం చెప్పిందండి. సులభంగా కలిని ఎట్లా జయించవచ్చు అంటే శ్రీమద్భాగవతం చెప్పింది. కనుక ఇక్కడ మొదటి శ్లోకంలోనే చెప్తున్న మాట ఏంటంటే ఇది బ్రహ్మ విద్యకు సంబంధించిన విషయం, పరమహంసలకు సంబంధించిన విషయం. పారమహంస సంహిత అన్నారు భాగవతాన్ని, పారమహంస సంహిత. అందుకనే మా తండ్రి గారి పాఠం చెబుతూ, ఈ భాగవతాన్ని పాఠం చెబుతూ ఒక మాట చెప్పారు. చంద్రశేఖర భారతీ స్వామి వారు చెప్పేవారట, భాగవతంలో కొన్ని ఘట్టాలు విడమర్చి చెప్పకూడదు, ఎందుకంటే బ్రహ్మ విద్య ఉంది, పారమహంస సంహిత ఉందిట, దాంట్లో పరమహంసలకు సంబంధించిన విషయం. ఇప్పుడు శృతిగీతలు ఉన్నాయి, రాసక్రీడ ఉంది, రాసపంచాధ్యాయి, అందులో కొన్ని అంతరార్థాలు, విపరీతార్థాలు, విలక్షణార్థాలు చెప్పకూడదు. ఎందుకంటే అది పారమహంస సంహిత. అంటే గోపికలు మీకు కనబడ్డట్టుగా లౌకికంగా కనబడేటువంటి స్త్రీమూర్తులు కాదు, వాళ్ళు వేదాలకు సంబంధించినటువంటి, వేదాలలో నుంచి వచ్చిన రూపాలే, ఋషి రూపాలు, వేద రూపాలు. కనుక ఇది అందుకనే భాగవతానికి మనకి అర్థం కాకుండా వ్యాస భగవానుడు రహస్యంగా ఏం చేశాడంటే ఇందులో సమాధి భాష పెట్టాడు. భాగవతంలో ఉండే భాషని సమాధి భాష అంటారు. అంటే మీకు ఎంతమంది వ్యాఖ్యానాలు రాసినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా భాగవతం అర్థం కావడం కొంతవరకే. ఎందుకు మిగతా అర్థం కాదు అంటే సాధన ద్వారా అర్థమవుతుంది. భాగవతాన్ని అనుభవిస్తే మాత్రమే అర్థమవుతుంది. కథారూపకంగా చదివితే భాగవతం అర్థం కాదు. అందుకనే శ్రీమద్భాగవతంలో ఒక రహస్యం ఏంటంటే 60% తత్వము, 40% కథ. 60% తత్వ విచారమే ఉంది, మొత్తము తత్వం. ఈ తత్వం ఎక్కడుంది? 18 అధ్యాయాల్లో ఉండేటువంటి భగవద్గీతలో ఏదైతే యోగశాస్త్రం చెప్పబడిందో ఆ యోగశాస్త్రంలో ఉండే వివరాలన్నీ కూడా ఇందే ఉంది. ఇంతేకాకుండా మనకి బ్రహ్మసూత్రాలు, ఇతర ఉపనిషత్తుల్లో ఏదైతే ఉందో ఆ సారమంతా కూడా ఇందులోనే ఉంది. అంటే వేదాల సారము ఉపనిషత్తుల్లో ఉంది, ఆ వేద ఉపనిషత్ సారమంతా కూడా శ్రీమద్భాగవతంలో ఉంది. కనుక శ్రీమద్భాగవతం పురాణం అని చెప్పి దీని పారమహంస సంహితగా చెప్పారు. కనుక భాగవతంలో అధ్యయనం చేసేవారు కూడా కొన్ని గంభీరంగా అధ్యయనం చేయాలి తప్పించి ప్రవచనాల్లో చెప్పకూడదు అనేటువంటి నియమం ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే లౌకిక జీవనం గడిపేటువంటి మనకి ఆ యథార్థం అర్థం కాదు. ఉదాహరణకి
మనకి గోపికా వస్త్రాపహరణ సందర్భం ఉంది. అసలు ఆ గోపికా వస్త్రాపహరణ సందర్భ ఘట్టాన్ని చెప్పడానికే మూల కారణం ఒకటి ఉంది. ఆ కారణాన్ని వదిలిపెట్టి లౌకికంగా ఆలోచిస్తే చీరలెత్తికెళ్ళాడు అనేటువంటి దుర్మార్గమైనటువంటి భావన బయటకు వస్తుంది. కానీ దాంట్లో యౌగికమైన అర్థం ఉంది. యోగ భాష, సమాధి భాషలో ఆలోచించినట్లయితే ఎవరైనా ఒక ఉపాసన చేస్తుంటే, ఒక వ్రతం చేస్తున్నప్పుడు ఆ వ్రతానికి సంబంధించిన నియమాలు ఆచరించకపోతే వ్రతభ్రష్టత్వం అవుతుంది, వ్రతభంగం జరుగుతుంది. కనుక ఆ వ్రతభంగానికి సంబంధించిన విషయం చెప్పబడింది. కనుక ఇట్లా భాగవతంలో అనేక గ్రంథాల్లో ప్రత్యేకంగా చెప్పబడింది ఏంటంటే ఇదే విషయంలో ఒక మాట చెప్తున్నారు. భాగవతాన్ని మొట్టమొదటి శ్లోకంలోనే ఒక మాట చెప్పారేంటంటే ఆదికవయే ముహ్యంతి యత్సూరయ, మోహానికి గురవుతారట పెద్ద పెద్ద పండితులు కూడా. ఆదికవి అంటే బ్రహ్మగారు. ఇక్కడ సమస్త బ్రహ్మాండాన్ని సృష్టించిన బ్రహ్మగారు కూడా ఒకానొక సందర్భంలో మోహానికి గురైతాట. మోహం అంటే నేనే గొప్పవాణ్ణి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితికి వెళ్ళిపోతాట. కనుక పరబ్రహ్మ గురించి ఆలోచించేటప్పుడు జన్మాద్యస్య యతోన్వయాత్ ఇతరతః అంటే సృష్టి స్థితి లయాలనేటువంటి త్రివర్గాల గురించి ఆలోచించేటప్పుడు సృష్టి బ్రహ్మగారు చేస్తారు, వ్యవహారం విష్ణుమూర్తి చేస్తాడు, లయకారుడు శంకరుడు అని మనం ఒక ట్యాగ్ పెట్టేస్తాం. కానీ భాగవతం అది ఒప్పుకోదు. భాగవతం చెప్పేది ఏంటంటే పరబ్రహ్మస్వరూప నిరూపణ చేసింది. అందుకనే భాగవతం గురించి వినేటప్పుడు చెప్పేటప్పుడు పరబ్రహ్మ నిరూపణమే చేయమన్నారు. అంటే ఏ పరబ్రహ్మ అయితే ఉన్నారో ఆ పరబ్రహ్మనే నిరూపించు, ఇంతకంటే నువ్వు కొత్తగా వెతకవలసిన అవసరం లేదు. కనుక జన్మాద్యస్య యతోన్వయాత్ ఇతరతః, ఈ ఇతర విషయాల గురించి ఆలోచించకుండా సృష్టి స్థితి లయాలు ఏ పరబ్రహ్మ చేత జరపబడుతోందో, ఏ పరబ్రహ్మ యొక్క సంకల్ప వికల్పాల చేత సృష్టి స్థితి లయం అనేటువంటి మూడు జరుగుతున్నాయో ఆ మూడు కూడా ఈశ్వర సంకల్పంగా జరుగుతోంది. ఆ ఈశ్వరుణ్ణే పరబ్రహ్మ అంటారు. కనుక బ్రహ్మ వేరు, విష్ణువు వేరు, పరమేశ్వరుడు వేరు, వారు వేరు, వీరు వేరని వీరికి వారికి సంబంధించిన విషయం కాదని విపరీతార్థాలు తీస్తారేమో అని మొట్టమొదటి శ్లోకంలోనే వ్యాస భగవానుడు చెప్పాడు. ఈ సృష్టి స్థితి లయాలలో ఏదైతే ఉంటుందో, సృష్టి కాలంలో ఏది ఉందో, వ్యవహార కాలంలో ఏదైతే ఉందో, లయకాలంలో ఏదైతే ఉందో, పిచ్చివాళ్ళలారా ఈ మూడే కాదు, సృష్టి స్థితి లయాలకి ముందు వెనకలు కూడా పరబ్రహ్మ వస్తువు అనేది ఉంది. అదే చిద్ఘనము, అదే శాశ్వతము, అదే బ్రహ్మ పదార్థము. అంటే ఇక్కడే భాగవతంలో మనం బాగా 1-2 సార్లు అర్థం చేసుకుంటే బాగా అర్థమయ్యే విషయం ఏంటంటే మామూలుగా ఎవరైనా శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు అంత్య సంస్కారం చేస్తూ వెళ్ళిపోయాడు బాధపడుతూ ఉంటాం మనం. భాగవతం ఏం చెప్తుందంటే అసలు ఈ జీవుడనేవాడు ఆది సృష్టి చేసినప్పుడు బ్రహ్మగారు విష్ణుమూర్తి యొక్క నాభికమలంలో జలరూపి అయిన జనార్దనుడి యొక్క నాభికమలం నుంచి పుట్టినటువంటి ఆ బ్రహ్మగారు ఆ సృష్టి చేయి నాయన, సృష్టి చేయి అని చెప్పినప్పుడు ఏ సృష్టి అయితే పరబ్రహ్మగా ఉన్నటువంటి బ్రహ్మగారు చేశారో ఆ పరబ్రహ్మ చేసినటువంటి సృష్టిలో జీవులందరూ పుట్టారట. ఆ జీవుల్లోనే స్థావర జంగమాలు పుట్టినాయి, దేవతలు పుట్టారు, వర్గాలు మనకు వస్తాయి, కథలో వస్తుంది. దశవిధ సృష్టిలు చేశారట పరమాత్మ. త్రివిధ సృష్టి చేసి తర్వాత దశవిధ సృష్టి చేశారట. ఇవన్నీ చేసిన తర్వాత పరమాత్మ ఆ తర్వాత అవతారాలు ఎత్తారట. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఒక వ్యక్తి, ఒక జీవుడు ఒక పాంచభౌతికమైన శరీరాన్ని కర్మవశాత్తు తాను చేసినటువంటి పుణ్య దుష్కృత కర్మల కారణంగా ఆ జీవి పాంచభౌతికమైన శరీరాన్ని ఆశ్రయించి ఉంటాడు. తాను వచ్చిన పని అయిపోయిందని అన్న తర్వాత తన యొక్క కర్మ కొంతవరకు జరిగిన తర్వాత గత జన్మల్లో చేసినటువంటి కర్మ యొక్క పూర్తి అయిన తర్వాత తాను అంటే స్టేజ్ మీద నాటకం వేసినప్పుడు సత్యహరిశ్చంద్రుడు వేషం వేశాడు అనుకోండి. సుబ్బారావు అనేవాడు సత్యహరిశ్చంద్రుడు వేషం వేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఆడియన్స్లో కూర్చున్నప్పుడు సుబ్బారావుగానే కూర్చోవాలి, కానీ హరిశ్చంద్రుడిగా కూర్చోకూడదు. కీచకుడుగా వేషం వేసిన వాడు కీచుడిగా కూర్చుంటే తలకాయ పాలు కొడతారు. అంటే ఏమిటి? తాను నటించవలసిన పరిస్థితి పాంచభౌతిక శరీరం, కానీ యథార్థంగా తానెవరు? జీవుడు మాత్రమే శాశ్వతం. జీవో బ్రహ్మైవ నాపరహ అని ఎందుకు చెప్పారంటే జీవుడికి బ్రహ్మకి తేడా లేదు. అంతేకాకుండా పరబ్రహ్మ ఎంత శాశ్వతమో జీవుడు అంత శాశ్వతము. కనుక వెళ్ళిపోయిన వాళ్ళ గురించి రాగద్వేషాలకి లోనై మనం బాధపడి పతనమైన దానికంటే కూడా వెళ్ళిన వారు పరమాత్మ దగ్గరికి వెళ్ళాడే కానీ ఇంకోటి కాదు అన్నారు. మళ్ళీ వెళ్ళిన వాళ్ళు జన్మలు ఎత్తి పుణ్యం చేస్తే పరమాత్మలో లయం అవుతారు కదా అంటే లయం కారట.
ఏమవుతారంటే వాడు వైకుంఠానికి చేరేవాడు ఒకడు ఉంటాడు, గోలోకానికి చేరేవాడు ఒకడు ఉంటాడు, గణేష్ లోకానికి రుద్రలోకం మణిద్వీపంలో చేరేవాడు ఉంటాడు, వైకుంఠానికి వెళ్ళేవాడు ఉంటాడు, బ్రహ్మగారి సత్యలోకానికి వెళ్ళేవాడు ఉంటాడు. మనలాంటి వాళ్ళు ఒకవేళ పొరపాటున పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారు. స్వర్గానికి వెళితే మళ్ళీ పని అయిపోగానే మన టాపప్ అయిపోగానే తోసేస్తారు. అట్లాగే మనం పుణ్యం అయిపోతే మళ్ళీ భూమి మీదకి వస్తారు. ఇట్లా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. తల్లి యొక్క గర్భంలో పుడుతూ పుడుతూ చస్తూ ఉంటాట. ఒకవేళ బాగా పుణ్యం చేసి కేవలం పుణ్యమే మాత్రం చేసి ఆ పుణ్యకర్మలు కూడా ఈశ్వరార్పణ బుద్ధితో సర్వాత్మన సర్వసమర్పణ బుద్ధితో కర్మ సన్యాసం చేసి ఎవడైతే ఉంటాడో వాడు పరమాత్మ దగ్గర ఉండిపోతాట. అంటే మణిద్వీపంలో అమ్మవారి చరణరేణువుగా ఉంటాడు, కైలాసంలో ఉంటాడు, పరమేశ్వరుడు యొక్క పాదాల దగ్గర ఉంటాడు, వైకుంఠంలో నారాయణమూర్తి పాదాల దగ్గర ఉంటాడు. ఇట్లా చెప్పబడింది. ఉంటాడే కానీ ముక్తి అనేది ఎప్పుడొచ్చిందంటే మళ్ళీ మహాప్రళయం వచ్చి మళ్ళీ బ్రహ్మాండమంతా కూడా జలమయం అయిపోయి ఆ జల రూపంలో అందరూ వెళ్ళిపోతారట. అక్కడే చెప్తారు. దేవి భాగవతం కూడా దీనికి సమన్వయించుకోవాలి. భాగవతం దేవి భాగవతం కలిపి చదువుకోవాలి. దేవి భాగవతంలో కూడా చెప్పారు ఏంటంటే ఈ బ్రహ్మగారు కానీ విష్ణుమూర్తి కానీ శంకరుడు కానీ ఇంద్రుడు కానీ యముడు కానీ దిక్పాలకులు కానీ ఎవరైనా సరే సమస్త బ్రహ్మాండాలు కూడా విష్ణుమూర్తి యొక్క నాభికమలంలోకి లయమైపోతాయిట. ఏది జల రూపంలో ఉండే జనార్దనుడిలోకి లయమైపోతాయిట. అంటే ఈ జీవులందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఆ నాభికమలం నుంచే వచ్చారు. మళ్ళీ ఆ నాభికమలంలోకే వెళ్ళిపోతారట. అప్పుడు కానీ ఈ జీవుడికి తరింపు ఉండదు. పోనీ అప్పుడైనా తరించాడా ఈ జీవుడంటే మళ్ళీ మహాప్రళయం వచ్చిన తర్వాత మళ్ళీ పునఃసృష్టి వస్తుంది, మళ్ళీ జీవులందరూ జన్మిస్తారు. కనుక జీవో బ్రహ్మైవ నాపరః జీవో దేవ సనాతన. దేవుడు ఎంత సనాతనుడో జీవుడు కూడా అంత సనాతనుడు అనే భావం చేసుకొని ఈ భగవంతుడు మనలో ఉన్నాడనే భావనతో పవిత్ర భావనతో జీవితం గడపాలని భాగవతం చెబుతోంది. ఇది ఇంట్రడక్షన్గానే వెళుతున్నా. ఎందుకంటే భాగవతంలో ఏముంది అంటే కేవలం భక్తుల కథే కాదు, మనం కూడా అందులో ఒక క్యారెక్టర్ అయిపోవడానికి ప్రయత్నం చేయాలి. భాగవతంలో మనం కూడా ఒకరు అయిపోవాలి. ఇట్లా అయిపోవడానికి ప్రయత్నం చేసిన వారే శ్రీధరస్వామి భాగవతానికి వ్యాఖ్యానం రాసిన వారు. రెండవ వారు పోతనామాచ్యుడు. ఏ ఘట్టం రాస్తుంటే తాను అయ్యాడు. గజేంద్ర మోక్షం రాస్తుంటే తాను గజేంద్రుడయ్యాడు. కుచేలోపాఖ్యానం రాస్తుంటే తాను కుచేలుడయ్యాడు. ప్రహ్లాదుడు కథ రాస్తుంటే తాను ప్రహ్లాదుడయ్యాడు. అట్లాగే ఏ కథ అంబరీషుడు కథ రాస్తే అంబరీషుడు తాను అయ్యాడు. ఇట్లా సర్వకాల గోపికల కథ రాస్తే తాను గోపిక అయిపోయాడు. ఇట్లా పరబ్రహ్మలో లయం పొందాలనుకున్నవాడు తనకి పరమాత్మకి తేడా లేదు అనేటువంటి ఆ డిస్టెన్స్ని పోగొట్టుకోవడమే. అంతేగాని పాపుల్ని రక్షించడానికి ప్రభువు కలడు, నువ్వు ఉత్తముండవు, నేను పాతకుండను, ఇవి జరిగే పనులు కావు. ఎవరు కుండలు కాదు, మట్టి కాదు, మనము పరమాత్మ స్వరూపమే. అందుకనే పరబ్రహ్మ స్వరూపంగా భావన చేయాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.